హాయ్ అండి. నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ చూపించబోతున్నాను. దీని పేరు ఖర్జూర పాన్ అంటారనమాట. మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది చాలా సింపుల్. తమలపాకులు తీసుకోవాలి. తమలపాకులు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది ఆమ్లా మురబ్బా దొరుకుతుంది కదా మనకు మార్కెట్లో, అది. తర్వాత ఖర్జూర, దాన్ని డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం, కోకోనట్, ఇంకా టూటీ ఫ్రూటీలు. ఒకటే కలర్ కాదు, నాకు ఒకటే కలర్ అవైలబుల్ ఉంది కాబట్టి ఒక కలర్ తీసుకున్నా, మీ ఇష్టం అది. ఇంకా కోకోనట్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇంకా కిస్మిస్, ఇది జీడిపప్పు అనమాట, ఇది బాదం పప్పు. ఇలా మనం ఏంటంటే మనకి ఇలా ఖర్జూరాలు ఉంటాయి కదా, వీటిని మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఇలా దీన్ని గింజ తీయాలి. ఇలా గింజ తీసేసుకుంటాం కదా. గింజ తీసేసిన దానిలో ఫస్ట్ ఏంటంటే మనం ఈ ఆమ్లా మురబ్బా ఉంది కదా, ఇది గుల్కంద అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి కొన్ని టూటీ ఫ్రూట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగ ఇంకా తమలపాకులు ఇలా పెట్టేసుకొని ఇలా మనం రెడీ చేసుకోవాలి. అలానే ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఆమ్లా మురబ్బా లేక గుల్కంద అయినా, తమలపాకులు, డ్రై ఫ్రూట్స్, ఇలా మంచిగా లోపటికని మంచిగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ టూటీ ఫ్రూటీస్. ఓకే, ఇంకోటి ఏంటంటే లాస్ట్కి ఒక ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో సోంపు కూడా ఉంటుంది కదా, ఆ సోంపును కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. సోంపు, చేసుకొని ఇలా తినడం. సో చూసారు కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, సోంపు కూడా.